మొన్న రాహుల్ గాంధీ పూణేలో ఈ విద్యార్థులతో సమావేశం అని చెప్పి ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీని అలాగే ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రెండు కూడా మహిళలంటే వారికి ఒక సమానత్వం లేదు, వారు గౌరవించరు, వారు ఎప్పుడూ కూడా మేల్ డామినెంట్ దాన్నే నమ్ముతారు అని చెప్పి మాట్లాడటం అంటే ఒక విమెన్ ఆర్ కేజ్డ్ అంటే వాళ్ళని పంజరంలో చిలుకల్లాగా ఉంచుతారు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అని చెప్పి మాట్లాడారు. ఐ థింక్ రాహుల్ గాంధీ గారు ఫిజికల్లీ ఇండియాలో ఉన్నారు కానీ ఆయన మెంటల్లీ పాకిస్తాన్లో ఉన్నట్టు ఉన్నారు. ఒక్కసారి అసలు మన చరిత్ర చూడండి. ఈవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అయిన తర్వాత ఈ దేశంలో మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, మన దేశ రాష్ట్రపతి మొట్టమొదటిసారి ఒక ట్రైబల్ కమ్యూనిటీస్ నుండి వచ్చినటువంటి ద్రౌపది ముర్ముజీ గారికి, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించినటువంటి తొలి రాష్ట్రపతి, యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 64 ఇయర్స్కి వారు రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. అలాగే ద ఫస్ట్ విమెన్ డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ఫస్ట్ విమెన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 2 సార్లు, ఈ దేశ రాజధాని ఢిల్లీగా రేఖా గుప్తా గారు, అలాగే ముంబై కార్పొరేషన్ ద బిగ్గెస్ట్ ఇన్ ది కంట్రీ, అన్నిటికన్నా అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ముంబై మేయర్ రితు తవడేజీ. ఇలా మీరు ఓడిపోయినటువంటి, మిమ్మల్ని ఓడించింది స్మృతి ఇరానీ గారు, కేజ్డ్ మహిళ. తను ఈ రకంగా ట్రిపుల్ తలాక్ బిల్, అసలు మీకు నిజంగా మహిళల గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ దేశ 70 కోట్ల మహిళల తరపున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ట్రిపుల్ తలాక్ బిల్ ఎవరు తీసుకొచ్చారు? అంతకుముందు ముస్లిం మహిళల యొక్క పరిస్థితి ఏంటి? ఎంత ఇన్సెక్యూరిటీలో, ఎంత అభద్రతా భావంతో వాళ్ళు ఉండేవారు. 3 సార్లు తలాక్ 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 అంటే వారి జీవితాల్లో ఒక విషాదం ఉన్నటువంటి పరిస్థితి నుంచి ట్రిపుల్ తలాక్ బిల్ తీసుకొచ్చి ఇవాళ ముస్లిం మహిళలకి ఒక భద్రతనిచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. మీరు దాన్ని కూడా అపోజ్ చేసినటువంటిది ప్రజలు మర్చిపోరు. ఇక సంక్షేమం గురించి ఒక లిస్టు ఉంది. బేటీ బడావో బేటీ బచావో, లేదా ఇప్పుడు ఆడపిల్లలకి ప్రతి జిల్లాకి ఒక హాస్టల్, మహిళల్ని లక్పతి దీదీ చేయాలి అని, వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్, వాళ్ళు డిపెండెంట్స్గా ఉండకూడదు, వీళ్ళు అర్నింగ్లోకి రావాలి, వాళ్ళు సంపాదించుకునేలా ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు ఎంపవర్ అవ్వాలి అని చేసేటువంటి కార్యక్రమాలు. రాజకీయంగా ఎవరు తీసుకొచ్చారు? నారీ శక్తి వందన్ అధినియం బిల్ ఎవరు తీసుకొచ్చారు? భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. మీరు దాన్ని కూడా అపోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఈ దేశ ప్రజలకు మరింతమంది మహిళలకు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం, చట్టసభల్లోకి వచ్చేటువంటి అవకాశం, ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దాన్ని అపోజ్ చేసింది మీరు విమెన్ యొక్క ఎంపవర్మెంట్ గురించి లేదా విమెన్ కల్చర్ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒక్కటే, అనవసరమైన స్టేట్మెంట్స్ చేయకండి. ఏదన్నా చేసే ముందు ఒకసారి థింక్ ట్వైస్, లేదంటే మీరు యు ఆర్ బికమింగ్ ఏ కామెడియన్ ఇన్ ది పార్టీ అండ్ అవుట్ సైడ్. అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు మరి ఒకసారి దీన్ని మీరు క్షమాపణలు చెప్పాలి.